శ్రీలంక టూర్ కోసం ఎంపిక చేసిన టెస్ట్ స్క్వాడ్ను బీసీసీఐ తాజాగా ప్రకటించింది. ఈ భారత టెస్ట్ జట్టు ఎంపిక పలు ఆసక్తికర పరిణామాలకు, అలానే క్రికెట్ విశ్లేషకుల్లో సరికొత్త చర్చలకు వేదికైంది. కేవలం 2 టెస్టుల సిరీస్ అయినప్పటికీ భవిష్యత్తు ప్రణాళికలను దృష్టిలో ఉంచుకొని ఎంపిక చేసిన ఈ స్క్వాడ్లో అటు బలాలు, ఇటు కొన్ని ఆందోళన కలిగించే లోపాలు కూడా కనిపిస్తున్నాయి. ఒకవైపు కొంతమంది ఆటగాళ్ల పునరాగమనం జట్టుకు కొండంత బలాన్ని ఇస్తుంటే, మరోవైపు శ్రీలంక పిచ్ల స్వభావాన్ని బట్టి చూస్తే జట్టు ఎంపికలో కొన్ని వ్యూహాత్మక లోపాలు ఉన్నాయా అనే అనుమానాలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో ఈ స్క్వాడ్లో ఎవరు ఎంపికయ్యారు, ఏ అంశాలు కాస్త కలవరపెడుతున్నాయి అనే విషయాలను ఇప్పుడు చూద్దాం. ముందుగా ఈ జట్టులోని ప్రధాన ఆకర్షణల గురించి మాట్లాడుకుంటే, దేశవాళీ క్రికెట్లో అసాధారణ ప్రదర్శనతో దూసుకుపోతున్న సరికొత్త ఆఫ్ స్పిన్నర్ సారాంష్ జైన్కు తొలిసారిగా టెస్టు జట్టులో చోటు దక్కడం ఒక అద్భుతమైన పరిణామం. ముఖ్యంగా దులీప్ ట్రోఫీ ఫైనల్లో 5 వికెట్ల అద్భుత ప్రదర్శనతో సత్తా చాటిన సారాంష్ను స్పెషలిస్ట్ స్పిన్నర్ రోల్లో ఎంపిక చేయడం దేశవాళీ ప్రదర్శనలకు దక్కిన గౌరవంగా భావించవచ్చు. ఇక ఇప్పటికే ఆఫ్ఘనిస్తాన్ సిరీస్లో సత్తా చాటిన మానవ్ సుతార్ ఈ సిరీస్లో చెలరేగితే అతనికి టెస్ట్ జట్టులో స్థానం సుస్థిరమవుతుంది. అయితే ఈ స్క్వాడ్లో అత్యంత విచిత్రమైన మరియు చర్చనీయాంశమైన విషయం ఏమిటంటే, ఎడమ చేతి వాటం బ్యాటర్ల సంఖ్య విపరీతంగా ఉండటం. జట్టు కెప్టెన్ శుభ్మన్ గిల్, వైస్ కెప్టెన్ కేఎల్ రాహుల్ మినహా టాప్ మరియు మిడిల్ ఆర్డర్లో గుర్తింపు పొందిన రెగ్యులర్ రైట్ హ్యాండ్ బ్యాటర్లు ఎవరూ లేరు. వికెట్ కీపర్ స్థానానికి రిషబ్ పంత్ మొదటి ప్రాధాన్యతగా ఉంటాడు కాబట్టి, మరో వికెట్ కీపర్ కుడి చేతి వాటం బ్యాటర్ ధ్రువ్ జురేల్ను కేవలం ఒక ప్యూర్ బ్యాటర్గా జట్టులో ఆడించాల్సి ఉంటుంది. ధ్రువ్ జురేల్ గనక తుది జట్టులో లేకపోతే భారత్ కేవలం ఇద్దరు ప్రొఫెషనల్ రైట్ హ్యాండర్లతో బరిలోకి దిగాల్సి వస్తుంది. ఎందుకంటే యశస్వి జైస్వాల్, సాయి సుదర్శన్, రిషబ్ పంత్, రవీంద్ర జడేజా, దేవదత్ పడిక్కల్ లాంటి ప్రధాన బ్యాటర్లంతా ఎడమ చేతి వాటం బ్యాటర్లే కావడం గమనార్హం. ఈ లెఫ్ట్ హ్యాండర్ల ప్రాబల్యం శ్రీలంక వంటి ఉపఖండ పిచ్లపై భారత్కు పెద్ద మైనస్గా మారే ప్రమాదం ఉంది. ఎందుకంటే శ్రీలంక జట్టులో నాణ్యమైన హాఫ్ స్పిన్నర్లు ఉన్నారు. పైగా అక్కడి పిచ్లు సాంప్రదాయబద్ధంగా స్పిన్కు బాగా అనుకూలిస్తాయి. ఎడమ చేతి వాటం బ్యాటర్లకు హాఫ్ స్పిన్నర్లు ఎప్పుడూ పెద్ద సవాలుగా నిలుస్తారు. అటువంటి పరిస్థితుల్లో ఇంతమంది లెఫ్ట్ హ్యాండర్లతో బరిలోకి దిగాలనే సెలెక్టర్ల ఫార్ములా ఎంతవరకు వర్కౌట్ అవుతుందనేది ప్రశ్నార్థకంగా మారింది. శ్రీలంక స్పిన్ ఉచ్చులో భారత బ్యాటింగ్ లైనప్ చిక్కుకునే అవకాశం ఉంది కాబట్టి ఈ వ్యూహం కాస్త ఇబ్బందికరంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. మరి ఈ లోపాలను టీమిండియా ఎటువంటి వ్యూహాలతో అధిగమిస్తుందో వేచి చూడాలి. అయితే టెస్ట్ జట్టులో ఎన్నో ఏళ్లుగా అవకాశం కోసం ఎదురు చూస్తున్న అభిమన్యు ఈశ్వరన్కు చోటు దక్కకపోవడం గమనార్హం. అతడు తన క్రికెట్ జీవితాన్ని టెస్ట్ క్రికెట్కు అంకితం ఇచ్చినా బీసీసీఐ అతడికి అవకాశం ఇవ్వడం లేదు. అదే సమయంలో రుతురాజ్ గైక్వాడ్, రజత్ పాటీదార్లకు కూడా అవకాశం దక్కకపోవడంపై చర్చ జరుగుతోంది. కుడి చేతి వాటం బ్యాటర్లైన ఈ ముగ్గురిలో ఎవరో ఒకరిని ఎంపిక చేసి ఉంటే బాగుండేది కదా అనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాన్ని కమెంట్ చేయండి. ఇక ఆటగాళ్ల పాత్రల విషయానికి వస్తే, ఈ జట్టుకు శుభ్మన్ గిల్ కెప్టెన్గా వ్యవహరిస్తూ టాప్ ఆర్డర్ బాధ్యతలు తీసుకోనుండగా, కేఎల్ రాహుల్ వైస్ కెప్టెన్గా మిడిల్ ఆర్డర్కు వెన్నెముకగా నిలవనున్నాడు. యశస్వి జైస్వాల్, సాయి సుదర్శన్ స్పెషలిస్ట్ బ్యాటర్లుగా సేవలందిస్తారు. ఆశ్చర్యకరంగా దేవదత్ పడిక్కల్కు టీ20 జట్టులో చోటు దక్కుతుందని ఆశిస్తే సెలెక్టర్లు అతన్ని టెస్ట్ స్క్వాడ్లో బ్యాటర్గా ఎంపిక చేయడం గమనార్హం. వికెట్ కీపింగ్ విభాగంలో రిషబ్ పంత్ ఫస్ట్ చాయిస్గా ఉండగా, ధ్రువ్ జురేల్ బ్యాకప్ కీపర్గా మరియు మిడిల్ ఆర్డర్ బ్యాటర్గా తన పాత్రను పోషించనున్నాడు. ఆల్రౌండర్ కోటాలో రవీంద్ర జడేజా కీలక పాత్ర పోషించనుండగా, స్పిన్ విభాగంలో కుల్దీప్ యాదవ్, మానవ్ సుతార్ మరియు కొత్తగా వచ్చిన సారాంష్ జైన్ స్పెషలిస్ట్ స్పిన్నర్లుగా బాధ్యతలు పంచుకోనున్నారు. పేస్ బౌలింగ్ విభాగాన్ని పరిశీలిస్తే జస్ప్రీత్ బుమ్రా పేస్ బౌలింగ్ విభాగానికి నాయకత్వం వహిస్తాడు. అతడితో పాటు మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ మరియు యువ పేసర్ గుర్నూర్ బర్లు స్పెషలిస్ట్ ఫాస్ట్ బౌలర్లుగా ఎంపిక అయ్యారు. సాయి సుదర్శన్, జస్ప్రీత్ బుమ్రా ఫిట్నెస్ సాధిస్తేనే జట్టులో కొనసాగుతారని బీసీసీఐ తెలిపింది. లేదంటే టెస్ట్ సిరీస్ సమయానికి వేరే ఆటగాళ్లను ఎంపిక చేసే అవకాశం ఉంది. ఫామ్లో ఉన్న ఇద్దరు ఆటగాళ్లను ఫిట్నెస్ సమస్యలు వేధించడం ఇండియాకు బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి. వాషింగ్టన్ సుందర్ మొదటి టెస్టుకు అందుబాటులో ఉండటం లేదు. రెండో టెస్టు కోసం జట్టులో చేరుతాడు. మొత్తంగా చూసుకుంటే ఈ స్క్వాడ్ యువత మరియు అనుభవాల కలయికతో బలంగానే కనిపిస్తున్నప్పటికీ, మితిమీరిన లెఫ్ట్ హ్యాండర్ల ఎంపిక మరియు శ్రీలంక పిచ్లపై ఆఫ్ స్పిన్నర్లను ఎదుర్కొనే వ్యూహం విషయంలో మాత్రం టీమిండియా మేనేజ్మెంట్ తీవ్రంగా ఆలోచించాల్సి ఉంటుంది. ఈ సిరీస్ గెలవాలంటే భారత బ్యాటర్లు శ్రీలంక స్పిన్ సవాళ్లను ఎలా అధిగమిస్తారనే దానిపైనే సర్వత్రా ఆసక్తి నెలకొంది.